ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుశ్చవః మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు సమవేత చేరియున్నవారును, యుయుశ్చవః యుద్ధకాంక్ష గలవారును, మామకాః నావారు చ మరియు పాండవాః పాండుకుమారులు ఏవ కలసి కిం ఏమి అకుర్వత చేసిరి. భావం: ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి. శ్రీమద్ భగవద్గీత ధృతరాష్ట్రుని యొక్క మొదటి ప్రశ్నతో ఆరంభమవుతుంది. తన కుమారులు పాండుకుమారులు అని వ్యత్యాస భేదాన్ని చూపిస్తున్నటువంటి అతని స్వార్థపూరితమైన మనస్తత్వము సుస్పష్టమవుతుంది. ఒక రాజు స్థానంలో, ఒక పెద్దనాన్న స్థానంలో తన బిడ్డలు అయినటువంటి పాండుకుమారులను కూడా అతను తన బిడ్డలుగా భావించకపోవడం అనేటటువంటి అంధత్వం ఇక్కడ మనకు సుస్పష్టమవుతుంది. ఒక తండ్రి స్థానంలో చిన్నప్పటి నుంచి తన కుమారుడిని దండించకుండా ఇవ్వడము, పుచ్చుకోవడము అనేటటువంటి ధర్మాన్ని బోధించకుండా పెంచినటువంటి తండ్రి స్థానంలో ధృతరాష్ట్రుడు మనకి భారతంలో సుస్పష్టంగా కనిపించడం జరుగుతుంది. దాని పరిణామాలు ఇంతవరకు తీసుకొస్తాయి అనేటటువంటి నీతిని మొదటి శ్లోకమైన భగవద్గీత నుండి మనము గమనించవచ్చు. భగవద్గీతలోని 700 శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క నీతికి తార్కాణంగా మనకి సుస్పష్టమవుతుంది. భగవద్గీత నిత్య జీవితంలో మనిషి యొక్క పోరాటానికి నిలువెత్తు విగ్రహంగా ఇవ్వబడినటువంటి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ ప్రాక్టీస్గా ఉంటుంది. ప్రతి పాత్ర వెనక సింబాలిక్గా ఈ విధంగా బుద్ధి ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి జీవితము ఫలితాల్ని పొందవచ్చు అనేటటువంటి సింబాలిజం విధానంలో సుస్పష్టంగా ఈ కథా నిర్మాణం మనకి కనిపిస్తుంది. 700 శ్లోకాలు జీవితం మొత్తం మీద ఉన్నటువంటి మన ప్రతి కోణాన్ని అది గమనింపజేస్తుంది. అందుకు గాను 700 శ్లోకాలలో ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని గమనించడం మనడం చేసినట్లయితే పూర్తి జీవితాన్ని చదివిన వాళ్ళమే అవుతాం. కుటుంబ జీవితంలో గీతా సంఘ్ ఈ భగవద్గీత యొక్క సారాంశాన్ని నేర్చుకోవడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా సమర్థవంతమైనటువంటి కుటుంబ జీవితాన్ని అర్థం చేసుకుని అర్థవంతంగా నడిపించిన వాళ్ళమవుతాం. గీతా సంఘ్ అనే ఈ కార్యక్రమం నిరంతరం జరిగే ఈ కార్యక్రమంలోకి నిత్యకృత్యంగా మలుచుకుని ముందుకు సాగుదాం.